యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తి చూడండి అయ్యా అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తి చూడండి, దాని రాజు వీధుల్లో విచారణ చేయండి, ఎంక్వైరీ చేయండి. ఒకవేళ ఎవడైనా నమ్మకంగా ఉండడానికి కనిపిస్తే గనక నేనేం చేయను తెలుసా? అసలు నేను దాన్ని ఏం చేస్తాను? నమ్మకంగా ఉండడానికి ఎవడైనా ఒక్కడ ప్రయత్నం చేసినా దాన్ని ఏం చేస్తాను? క్షమించేస్తాను, శిక్షించను అంటున్నాడు. శిక్షించను అంటున్నాడు. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడా లేకపోతే ఒక్కరినే చూస్తున్నాడు ఆయన? ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని చూస్తూ ఇంకా ఎవరి కోసం వెతుకుతున్నాడు తెలుసా? మొదటిది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన అందరినీ చూస్తాడు. ఏం చేస్తాడు ఆయన? ఆయన అందరినీ చూస్తాడు, పరిశీలన చేస్తాడు ఆయన. ఆ రోజు యెరూషలేమును చూశాడు, ఈరోజు నిన్ను చూడొచ్చు, లేకపోతే మన ప్రాంతాన్ని చూడొచ్చు, మన గ్రామాన్ని చూడొచ్చు, లేకపోతే మన సంఘాన్ని చూడొచ్చు. సంఘంలో ఏం చూస్తాడు ఆయన? గ్రామంలో ఏం చూస్తాడైనా? యెరూషలేములో ఏం చూస్తాడైనా? యథార్థంగా ప్రవర్తించేవాడు ఎవడైనా ఒకడన్నా ఉంటాడా అని చూశాడు. ఈ రోజుల్లో మన గ్రామంలో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఏం చూస్తాడైనా? యథార్థంగా నమ్మకంగా జీవించడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తున్నాడా లేదా అనేది చూస్తాడు. ఒకవేళ నమ్మకంగా వ్యక్తి కనబడితే ఏం చేస్తారు తెలుసా? ఆ ప్రాంతాన్ని క్షమిస్తాడు. ఒక మాటలో చెప్పాలేనంటే, ఒక వ్యక్తి నమ్మకంగా ఉంటే ఆ వ్యక్తి ద్వారా ఎవరికి దీవెన? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి నమ్మకం ఉంటే ఎవరికి దీవెన? ఒక కుటుంబానికి దీవెన. ఒక గ్రామంలో యథార్థంగా ప్రవర్తించే వ్యక్తి ఒక్కడున్నాడు అనుకోండి, ఎవరికి దీవెన? గ్రామానికి దీవెన. నా ప్రియమైన దేవుని పిల్లరా, నేను ఈ మాట చెప్తున్నాను. చాలామంది కుటుంబాల దేవుడు ఏం చేస్తారు తెలుసా? ఎవరైనా యథార్థవంతులుంటే వారిని బట్టి దేవుడు ఏం చేస్తారు తెలుసా? కాపాడుతూ ఉంటాడు ఆ కుటుంబాన్ని. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తారా? ఇంట్లో యథార్థమైన వ్యక్తులు, ఇంట్లో నమ్మకంగా ప్రార్థన చేసే వాళ్ళ ఇంట్లో భక్తిహీనలు ఉండొచ్చు. అంటే ఉండాలి అని కాదు. అంటే నేను పర్మిషన్ ఇచ్చేస్తాను ఉండండి పర్లేదని కాదు నేను చెప్పేది. ఉంటే ఉండొచ్చు, అది నేను అనేది. అంటే ఉంటే ఉండొచ్చు. అయితే దేవుడు ఎందుకు వాళ్ళని కాపాడుతున్నాడంటే, యథార్థంగా ఒక వ్యక్తి ఉన్నారు ఆ ఇంట్లో. ఎందుకు దేవుడు వారిని కాపాడుతున్నాడు అంటే, నమ్మకస్తులు ఉన్నారు అక్కడ. నమ్మకస్తులు, వారిని బట్టి దేవుడు ఏం చేస్తారు తెలుసా? ఆ ఇంటిని కాపాడుతున్నాడు. కొన్ని గ్రామాల్ని, కొన్ని ప్రాంతాల్ని దేవుడు ఎందుకు కాపాడుతూ ఉంటాడు తెలుసా? నమ్మకస్తులు ఉన్నారు అక్కడ, నమ్మకస్తులు ఉన్నారు. అందుకని దేవుడు ఏం చేస్తారు తెలుసా? ఆ ప్రాంతాన్ని కాపాడుతున్నాడు. ఏం చేస్తారండి? ఆ ప్రాంతాన్ని కాపాడుతున్నాడు. ఆ ప్రియమైన దేవుని పిల్లలు, మీకు అర్థమవుతుందా? మొదటికి వెళ్దాం, ఆది కాండానికి వెళ్దాం. ఒకసారి చూద్దాం. ఆది కాండం 18వ అధ్యాయం. ఉన్న విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేయాలనుకున్నాడు. మొర ఎక్కువైందంట, బాగా పాడైపోయింది ఆ పట్టణం అని మొర ఎక్కువైపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు చూడడానికి వచ్చాడు. చూడడానికి రావడానికి తెలియదని కాదు, దాని దగ్గరికి వచ్చి దాన్ని శిక్ష వేయడానికి, అది ఎలాంటి స్థితిలో ఉందో తెలియజేయడానికి వచ్చాడు. అయితే ఆ సంగతిని అబ్రహాంతో చెప్తున్నాడు. అబ్రహాం ఆయన ప్రార్థన చేసుకుని మాట్లాడుకుంటుంటే ఇద్దరు సంభాషణలో పడ్డారు. మాట దేవుడు అబ్రహాం మాట్లాడుకుంటున్నారు. డిస్కషన్ ఏంటో తెలుసా? చూద్దాం. 18వ అధ్యాయం 23 నుంచి నేను చదువుతున్నాను, లేకపోతే 20 నుండి నేను చదువుతాను, వినండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పునైన వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను. చేయని ఎడల నేను తెలుసుకుందునని ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచాడు. 3 వ్యక్తులుగా వచ్చారు. 2 వెళ్ళిపోయారంట, యెహోవా అక్కడే ఉన్నాడు. అబ్రహాం కూడా ఆయన సన్నిధిలో ఉన్నాడంట, అంటే అక్కడే ఉన్నాడు, దేవునితో పాటు ఉన్నాడు. అప్పుడు 23, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేస్తావా అంటున్నాడు. దేవుడిని అడుగుతున్నాడు అనమాట. అయ్యా, సొదొమ గొమొర్రాల్ని నాశనం చేసేస్తానంటున్నావు, అయ్యా మంచోళ్ళు ఉంటే మంచోళ్ళని కూడా నాశనం చేస్తావా అంటున్నాడు. అంటే 24, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? అయ్యా, నాశనం చేయడానికి వెళ్తున్నావు సొదొమ గొమొర్రాల్ని. ఒక 50 మంది ఉన్నారనుకో సొదొమ గొమొర్రా ప్రాంతంలో,
50 మందిని బట్టి నాశనం చేయకుండా వదిలేయొచ్చుగా అన్నాడు. ఎవరితో? దేవునితో. దేవుడు ఏమన్నాడు తెలుసా? 25, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవునుగాక, నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరం అవునుగా. అబ్రహాం మాట్లాడుతున్నాడు. సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు దేవుడు ఇలాగ రెస్పాండ్ అవుతున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. 26, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయిదును ఆయనను. ఎంతమంది ఉంటేనండి? 50 మంది. సొదొమ గొమొర్రా పట్టణం వాస్తవానికి ఎలా చెడిపోయింది? బహుఘోరంగా చెడిపోయారు. ఘోరమైన పాపాలు చేసేవాళ్ళు అయిపోయారు. దేవుని దృష్టికి ఘోరమైన పాపం చేసేవాళ్ళు బహుదుష్టులు అయిపోయారు. అయినా ఒకవేళ 50 మంది ఉన్నా దేవుడు ఏం చేస్తాడు? కాపాడతాడు. ఏం చేస్తాడు? కాపాడతాడు. ఎందుకని? వీరిని బట్టి, ఈ నీతిమంతులను బట్టి ఆ ప్రాంతము కాపాడబడుతుంది. వీరిని బట్టి ఏం చేయబడుతుంది? కాపాడబడుతుంది. 50 మంది ఉన్నా కాపాడతాను నేను అన్నాడు. చూద్దాం, బేరం ఆడుతున్నాడు అనమాట అబ్రహాం గారు. 27, అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించున్నాను. 50 మంది నీతిమంతులు ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణం అంతా నాశనము చేయదువా అని మరలా అడిగాను. పెన్నుతో ఎవరైనా రాస్తారా? 50, 45 నాకు చివరిలో అంకెలు చెప్తారా? అని రాస్తావా? నోట్ చేయి. ఫస్ట్ 50 మంది ఉంటే కాపాడతావా అని అంటే ఏమన్నాడు దేవుడు? కాపాడతాను. అబ్రహాం డౌట్ వచ్చింది, అయ్యా 50 ఉండరు, ఒక 45 మందే ఉంటారేమో, కాపాడతావా అని అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చెయ్యను. ఒకవేళ 45 మంది ఉన్నా నేను నాశనం చేయను. 29, అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడదురేమో అనినప్పుడు ఆయన 40 మందిని బట్టి నాశనము చేయక ఉందునని చెప్పాడు. బేరం ఎక్కడికి వచ్చిందండి? 40 మందికి వచ్చింది. తర్వాత నాశనం చేయని 40 మంది ఉన్నా అన్నాడు. 30 వచ్చును, అతడు ప్రభువు కోప పడని ఎడల నేను మాట్లాడేదును, ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయను. 30 మంది ఉన్నా నేను నాశనము. 40 నుంచి ఎక్కడికి వచ్చిందండి? 30. చూద్దాం, నాశనం చేయను అన్నాడు. 31, అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా 20 మంది ఉన్న ఏం చేయను అన్నాడు? నాశనం చేయను అన్నాడు. తర్వాత 32, అతడు ప్రభువు కోప పడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేది, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అయినప్పుడు ఆయన దేవుడు అంటున్నాడు, ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉంటాను. ఇంతకీ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయిందంటే ఎంతమంది లేరని అర్థమవుతుంది మనకి ఇప్పుడు? కనీసం 10 మంది కూడా లేరు. ఎంతమంది లేరండి? 10 మంది కూడా లేరు. 10 మంది కూడా లేరు. పట్టణం చాలామంది ప్రజలు ఉన్నటువంటి పట్టణం, కానీ నీతిగా యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నించే వాళ్ళలో 10 మంది కూడా అక్కడ లేరు. 10 మంది కూడా లేరు. నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడికి లెక్క ఉందా లేదా? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది. ఎంతమంది యథార్థంగా ఉంటారో, ఎంతమంది నీతిగా ఉంటారో దేవుడు లెక్కేసుకుంటాడు లేదా? మీకు అర్థమవుతుందా? 10 మంది కూడా లెక్క లేరు, 10 మంది కూడా అక్కడ లేరు అని అంటే దేవుడు లెక్కేసుకుంటాడు లేదా? ఎవరెవరున్నారు ఏంటి చూడటమే కాదా, లెక్కేసుకుంటాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? లెక్కేసుకుంటాడు. ఎంతమంది ఉన్నా లెక్కేసుకుంటాడు ఆయన. 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. నా ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు యథార్థవంతుల కోసం చూస్తాడు, నీతిమంతుల కోసం చూస్తాడు, అంతేకాదు ఏం చూస్తాడు అని అంటే కనుక ఎంతమంది ఉన్నారు అనేది కూడా చూస్తాడు. ఏం చూస్తాడు? యథార్థం. ఏం చూస్తాడు ఆయన? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందనేది చూస్తాడు. యథార్థంగా ప్రవర్తించేవారు ఉన్నారా లేదా, నమ్మకంగా ప్రవర్తించేవారు ఉన్నారా లేదా అని చూస్తాడు. తర్వాత లెక్క కడతాడు. సొదొమ గొమొర్రా పట్టణాల సంగతి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు లేరని అర్థమవుతుంది. ఎంతమంది లేరని అర్థమవుతుంది? 10 మంది కూడా పట్టణంలో లేరని మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి మన గురించి మనం ఆలోచిద్దాం. దేవుడు లెక్క కట్టినప్పుడు ఆ లెక్క కట్టిన గుంపులో నీవు ఉన్నావా లేదా? నమ్మకంగా
ప్రవర్తించేవారిని, యథార్థంగా ప్రవర్తించిన వారిని ఎన్నుకుంటాడు ఆయన. లెక్క చూసుకుంటూ ఉంటాడు ఆయన. ఆయన లెక్కలోకి మనం వచ్చామా లేదా? మనకు బాగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలంటే వరి వేస్తాం మనం కదండి. ఏం వేస్తామండి? వరి పంట వేస్తాం. మనం వ్యవసాయం చేసే వాళ్ళమే వరి పంట వేస్తాం. వరి పంట వేసినప్పుడు కొన్ని తప్పగింజలు ఉంటాయి, కరెక్టే కదండి. తప్పగింజలు ఉంటాయి. తప్పగింజలు ఉన్నప్పుడు తప్పలు, తర్వాత అసలైన వడ్లు కలిసిపోయి ఉంటాయి. మనం వేటిని పోగేసుకుంటాం చెప్పండి? వేటిని పోగేసుకుంటాం? అసలైన వడ్నే పోగేసుకుంటాం. తప్పలు ఎందుకని పోగు చేయం మనం? ఉపయోగం లేదా? చూడడానికి ఇంచుమించుకి ఎలాగుంటాయి తప్పలున్నది? ఒకేలాగుంటాయి. దగ్గరికి ఆరా చేస్తే తప్పలు ఎట్లా ఉంటాయి? ఈ లోపల ఏమి ఉండదు, ఊరికే గింజ ఉండదు అనమాట. కానీ ఆకారం ఒకటే. ఏం పోగేసుకుంటాం మనం? ఒట్టి గింజలే పోగేసుకున్నాం. మరి తప్పల సంగతి లెక్క చేయి. ఎందుకని ఉపయోగం ఉండదు. మళ్ళీ ఎక్కడ మొలిసినాయి ఇవన్నీ? తప్పల పక్క చేలో, ఇది ఇంకో చేలోనండి. ఎరువు ఒకేలాగా వచ్చిందా లేదా? నీళ్ళు ఒకేలాగా వచ్చినాయా లేదా? తప్పలకు ఒక రకంగా పోసి మంచి వేళ్ళకు ఒక రకంగా నీళ్లు పోతున్నామా? లేదు. తప్పలకు ఒక రకంగా ఎరువేసి వేరే దానికి ఎరువు సపరేట్గా వేస్తున్నామా? లేదు కదా. మరి ఎందుకని ఇలాంటి తేడా? సారని లాక్కోలేదు అది. ఈ రోజున దేవుని పిల్లరా, సంఘాల్లో ఉండొచ్చు, దేవుని మాటలు వినొచ్చు, కానీ విన్నవారందరూ కూడా నీతిమంతులు కారు. కానీ ఆయన మాటల సారాన్ని తీసుకుని ఎవరైతే జీవితాలను మార్చుకుంటారో అలాంటి వారిని ఎన్నుకుంటాడనమాట ఆయన. లేకపోతే అలాంటి వారిని కౌంట్ చేసుకుంటాడనమాట. అలాంటి వారి లెక్కలోకి తీసుకుని వారిని బట్టి ఏం చేస్తాడు తెలుసా? ఆ ప్రాంతాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని, ఆ గ్రామాల్ని, ఆ పట్టణాల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన. అయితే నా ప్రశ్న ఏంటంటే, నువ్వు తప్పవా ఒరిజినల్ గింజవా అన్నది ప్రశ్న. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. అయ్యా ఇదేంటయ్యా, నేను వాక్యాన్ని వింటున్నాను, మందిరానికి వస్తున్నానుగా, మంచిదే, రాకూడదానికి అది రావాలి, వినాలి, అన్నీ చేయాలి. కానీ అక్కడ తాగల నీలో ఆ జీవం వచ్చిందా లేదా? నీలో ఆ మార్పు వచ్చిందా లేదా? నీ ప్రవర్తనలో మార్పు ఉందా లేదా? నీ ప్రవర్తన యథార్థత ఉందా లేదా అన్నది ప్రశ్న. పొలంలో ఉన్నాను అంటే కుదరదు, మందిలో ఉన్నాను అంటే కుదరదు. ఏం కావాలి? గింజ కావాలి. ఏం కావాలండి? గింజ కావాలి. ప్రవర్తన కావాలి, మార్పు కావాలి, క్రియలు కావాలి. అలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఈరోజున దేవుని మందిరానికి వచ్చిన మనమందరం ఒకసారి ఆలోచిద్దాం. మనం పనికొచ్చేవారమేనా? మనలో నిజంగా మార్పు ఉందా? మనలో నిజంగా పరివర్తన ఉందా? సంతోషం. దేవుడు నిన్ను లెక్క కడతాడు, ఆయన లెక్కలో నీవు ఉంటావు. ఒకవేళ లెక్క లేకపోతే ఆయన ఏం చేస్తాడు తెలుసా? దుష్టులు గుంపులు వేస్తాడు. అలాంటి వారి మీదకి ఏమొచ్చిందంట? సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో శాపం వచ్చింది. ఆకాశం నుండి ఏమొచ్చిందండి? అగ్ని దిగి వచ్చింది. నీతిమంతుడు కూడా ఉన్నాడండో. 10 మంది ఉంటే పట్టణాన్ని వదిలేసేవాళ్ళు, కానీ 10 మంది కొడలేరు. నీతిమంతుడు లోతు ఒకడు ఉన్నాడంట. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన పక్కన పెట్టి దీన్ని లేపేశాడు. ఏం చేశాడు ఆయన? లేపేశాడు. నీతిమంతులు మళ్ళీ ఆయన ఏం చేయడండి? ఒక్కళ్ళున్నా ఏం చేస్తారు తెలుసా? వ్యక్తిని కాపాడతాడు. అయితే ఆ వ్యక్తిని బట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఆ ప్రాంతం అంతా కాపాడబడాలి అని కూడా దేవుడు చూస్తాడు. ఆదికాండంలో మనం చూస్తున్నాం, 10 మంది ఉన్నా వదిలేద్దామని అనుకున్నాడు, కానీ 10 మంది కూడా లేరు. మొదటిది నేను మీతో చెప్పింది, దేవుడు మనల్ని అందరినీ చూస్తూ ఉంటాడు. మొదటిది ఏం చూస్తాడు? మన ప్రవర్తన చూస్తాడు అనేది చూసాం. రెండోది ఆయన లెక్క కూడా కడతాడు. ఏం చేస్తాడు? ఆయన లెక్క పెట్టుకుంటాడు. యథార్థంగా ప్రవర్తించడానికి ప్రయత్నించేవారు అని అక్కడ రాయబడింది. ఎవరంట? కనీసం ప్రయత్నం అన్నా చేస్తున్న వారిని చూస్తున్నాడు. ప్రయత్నం ఎవరు చేస్తారండి? నిజంగా మనసున్న వాళ్ళేగా, ఆ తపనున్న వాళ్ళేగా, అలాంటి వారిని చూస్తున్నాడు దేవుడు. ఈరోజున మందిరానికి వస్తున్నా చాలా మందిలో ఒక బాధ ఉంటుంది. నేను చెప్పే మాట, ఈ మాట జాగ్రత్తగా వినాలి. మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం శోధనలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. దానిలో ఎటువంటి డౌట్ లేదు. శోధించబడుతూనే ఉంటాం. అయితే శోధనకి లొంగకూడదు. ఒక యథార్థ క్రైస్తవునికి, నిజంగా భక్తి చేసేవానికి ఎప్పుడు ఒక బాధ ఉంటుంది, ఎప్పుడు ఒక వెలితుంటూ ఉంటుంది, ఎప్పుడు ఒక ఆకలి ఉండిద్ది అనమాట. ఏంటి తెలుసా? నేను ఇంకా భక్తిగా బ్రతకలేకపోతున్నానే, నేను ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నానే, నేను ఎక్కువగా దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నానే,
నేను ఉండాల్సిన రీతికి ఉండలేకపోతున్నానే. ఇలాంటి ఆకలి ఎవరిలో ఉందా, లేకపోతే ఇలాంటి బాధ ఎవరిలోనే ఉందా? నేను ఎవరిని చేతులెత్తమని అడగను. ఇలాంటి బాధ నీలో ఉంటే, నాలో ఈ లోపం జయిద్దామనుకుంటే జయించలేకపోతున్నానే, లేకపోతే పాపం గురించి మాట్లాడాలి, నేను ఇలా పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాను, దేవుని రూపంలోనికి నేను మారలేకపోతున్నాను, మారాలి, ఖచ్చితంగా చేయాలి, ఇలాంటి తపనుందా? నేను ఇలాగ ఉండలేకపోతున్నాను, వాక్యానుసారంగా ఉండలేకపోతున్నాను, నాకు సహాయం చేయి ప్రభు అని ఇలాంటి తపనుందా? నేను చెప్పేది ఏంటంటే, దేవుని ఆత్మ కలిగిన వారిలో ఇలాంటి తపన ఉంటుంది. ఎవరిలో ఉంటుంది ఈ తపన? దేవుని ఆత్మ. ఇది మంచి లక్షణం. ఏంటంటే ఇది మంచి లక్షణం. ఆకలేస్తుందంటే మనిషికి ఏమన్నట్టు? ఆకలి ఉన్నట్ట? ఆరోగ్యం ఉన్నట్టు. ఏమన్నట్టు? ఆరోగ్యం ఉన్నట్టు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఏమేసిద్దండి? ఆకలేస్తుంది. పిల్లలు అన్నం తింటల్లా, పిల్లలు ఆకలి పడిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. డాక్టర్ గారు వీడు తింటలేదయ్యా, ఆకలి వేయడానికి, అరుగుదలకి, లేకపోతే ఆకలి వేయడానికి మందు ఇవ్వండి అని తీసుకెళ్తాం. ఆకలి వేస్తేనేమో ఆరోగ్యం, ఆకలి వేయకపోతే అనారోగ్యం. ఆత్మీయ జీవితంలో కూడా దీన్ని అప్లై చేసుకుంటే, పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. నేను ఎందుకు ఈరోజు ఇంత సమయం వేస్ట్ చేశానో చక్కగా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటివి మన రోజు దైనందిన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఇది ఏం తెలియజేస్తుందంటే ఆకలిని తెలియజేస్తుంది. ఏం ఆకలి? దేవుని మీద ఆకలి. నీకు దేవుని మందిరం అంటే ఆకలి, దేవుని వాక్యం అంటే ఆకలి. అయ్యో నేను ఈరోజు వాక్యం మిస్ అయిపోయాను, అయ్యో ఈరోజు నేను మందిరం మిస్ అయిపోయాను, అయ్యో నేను ఈరోజు నా దేవునికి ఆరాధన చేయలేకపోయాను, అయ్యో ఈరోజు నేను బైబిల్ చదవలేకపోయాను, అయ్యో ఈరోజు నేను దేవునితో కొంత సమయాన్ని కూడా నేను గడపలేకపోయానని మనసులో బాధగా ఉంటుంది. చూసారా? ఆకలి. ఏంటండి ఇది? ఆకలి. ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూస్తున్నాడు. ఇలాంటి వారిని దేవుడు చూస్తున్నాడు. అలాంటి వారిని దేవుడు లెక్క కడతాడు. ఏం చేస్తాడు? అలాంటి వారిని లెక్క కడతాడు. అలాంటి తపనుందా? లోకంలో ఉన్న ముందు నేను ఇది చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది. దేవుని పిల్లరా, లోకంలో ఉన్నప్పుడు మన ఆకలి వేరు. ఎప్పుడు లోకంలోకి వెళ్దామా, ఎప్పుడు లోకంలో యవనస్తులు తమ్ముళ్ళు ఉన్నారని నేను ఇలాగ మాట్లాడాల్సి వస్తుంది, మీకు ఉపయోగపడద్దని. లోకంలో ఉన్నప్పుడు మన ఆకలి ఏంటి తెలుసా? ఎప్పుడు లోకంలోకి వెళ్దామా, ఎప్పుడు సినిమాకి వెళ్దామా, ఎప్పుడు తాగడానికి వెళ్దామా, ఎప్పుడు బార్ దగ్గరికి వెళ్దామా, లేకపోతే ఎప్పుడు గోల చేసే చోటుకి వెళ్దామా, లేకపోతే ఎప్పుడు గొడవ పడే చోటుకి. ఇలాంటి తపనుండేది. అసలు దేవుని గురించి అని ఆలోచన లేదు. ఇప్పుడు నా ఆశ, నీ ఆలోచన ఇవన్నీ మారిపోతున్నాయి అంటే నీకు అర్థమవుతుందా? నీలో దేవుని ఆత్మ ఆకలిని పుట్టిస్తున్నాడు. ఆయన ఆకలిని పుట్టిస్తున్నాడు. అయితే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆయన ప్రేరణకు లొంగాలి, ఆకలిని తీర్చుకోవాలి. ఆకలేసింది, ఏం చేయాలి మనం ఇప్పుడు? ఏంటండి, నేను ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాను, నేను కొత్త విషయాలు ఏం మాట్లాడట్లా. ఆకలేసిందండి, ఏం చేస్తాం మనం? అన్నం తింటాం. తినలేదనుకోండి ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్దండి? ఏమవుద్ది? ఆరోగ్యం పాడైపోద్ది, గ్యాసు, ఇంకేంటండి అల్సర్లు, రకరకాల సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆకలి అయితే మంచిది అని అక్కడ దాకా వచ్చి అమ్మయ్య పర్లేదు బాగానే ఉండాలి, నేనైతే నాకు మంచి ఆకలి వేస్తుంది అని అక్కడ తాగిపోకూడదు. ఇక అన్నం కూడా తినాలి. ఏం చేయాలండి? నేను ఆత్మీయునే, నేను పర్లేదులే, ఈ తపన నాకుంది అని మనం అక్కడ తాగకూడదు. నేను కానీ మీరు కానీ ఏం చేయాలి మరి? మనం ఆకలి వేసినప్పుడు ఆహారం ఎలా తీసుకుంటున్నామో, ఆత్మ సంబంధమైన ఆకలి ప్రార్థన చేసుకుంటే బాగుండేది, దేవునితో గడిపితే బాగుండేది అని ఆకలి వేస్తుందిగా. ఆకలిని తీర్చుకోలేకపోతే ఆత్మకు అనారోగ్యం వస్తుంది. ఆత్మకు మనం నిజమైన ఆహారాన్ని, లేకపోతే నిజమైన ఆహారం అనకూడదు, భౌతిక సంబంధమైన ఆహారాన్ని మనం తీసుకోకపోతే మన కడుపు జబ్బులు ఎలా వస్తాయో, ఆత్మ సంబంధమైన ఆకలి వేసినప్పుడు అది తీసుకోలేదనుకోండి, ఆత్మ సంబంధమైన జబ్బులు వస్తాయి. నెమ్మదిగా దూరం అయిపోతాం. ప్రార్థన చేసుకోవాలనిపించినప్పుడు ప్రార్థన చేయాలి. దేవుని మందిరానికి వెళ్ళాలని తప్పని కలుగుతున్నప్పుడు దేవుని దగ్గరికి రావాలి. ఎవరన్నా బూతులు తిట్టాలనిపించిందంటే అపవాది గడి ప్రేరణ, ఎవరన్నా తిట్టాలనిపించింది అపవాది ప్రేరణ, ఎవరన్నా సంపాలనిపించింది అపవాది ప్రేరణ. పాపాన్ని ప్రేరేపించేది ఎవరు? అపవాది. మరి ప్రార్థన చేసుకోవాలని ప్రేరేపించేది ఎవరు? అపవాది. ఏమన్నా అనిపిస్తాడా? ఏమయ్యా ఎంతసేపు టైం వేస్ట్ చేస్తా, పావుగంట ప్రార్థన చేసుకోకపోయినా ఎప్పుడైనా ఇస్తాడు సలహా? పొరపాటునెవడు ఇస్తాడండి? ఎవడు? మోకరించి లేకపోతే ప్రార్థన చేసుకోవచ్చుగా, దేవుడిని ఆరాధించవచ్చుగా. పోనేనా పద్యానికి 10 నిమిషాలు వాక్యం చదువుకోవచ్చు. ఎప్పుడన్నా అపవాది గడు ఇస్తాడా ఆలోచన? ఎవడు? మరి ఆలోచన వచ్చిందంటే ఎవరు ప్రేరేపిస్తున్నట్టు? మనల్ని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆకలి మనం తీర్చాలి, దేవునితో సమయాన్ని గడపాలి, దేవుడితో కనెక్ట్ అవ్వాలి. ఫోన్కి ఛార్జింగ్ అయిపోయినప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది. ఇది అయ్యా ఫోన్ అయిపోతుంది, ఈ పని 20% ఉంది, నాకు మెసేజ్లు వస్తుంటాయి. అందరికీ వస్తాయిలేండి, ఊరికే చెప్తున్నాను. 20% ఉంది అని వచ్చింది, మళ్ళీ 10% ఉంది అని వస్తుంది. నేను అంతకీ లేట్ చేశాను, నువ్వు పెట్టలేదు అనుకోండి, వచ్చేస్తుంది. ఇదిగో
29 సెకండ్లో ఫోన్ పని అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుందని అంటది. అలా ఆకలేస్తూ ఉంటుంది ఫోన్ కూడా. ఏం చేయాలి? గబాలను దీన్ని తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టి కనెక్ట్ చేయాలి, పవర్ కనెక్ట్ చేయాలన్నమాట. పవర్ కనెక్ట్ చేయాలి. ఆ స్విచ్ బోర్డులో ఛార్జర్ పెట్టి దాన్ని దీనికి గుచ్చి స్విచ్ చేస్తే ఏమవుద్ది? ఛార్జింగ్ ఎక్కుతుంది. అలాగే మనకు ఆకలి వేసినప్పుడు, మనలో ఇదిగో ప్రాణం పోతుంది అన్నప్పుడు దేవుడు సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. నువ్వు ఆత్మీయంగా భక్తిహీనువు అయిపోతున్నావు, ఆత్మీయంగా చచ్చిపోతున్నావు, ఆత్మీయంగా దూరం అయిపోతున్నావు, ఇదిగో నాతో సహవాసులు ఉండని దేవుడు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మోకరించి దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని చదువుతున్నాం అనుకోండి, మనం దేవునితో కనెక్ట్ అయినట్టు అనమాట. అలా అయినప్పుడు ఏది వృధా కాదు. మీరు ఊరికినే ఛార్జింగ్ అలా పెట్టి స్విచ్ ఆన్ చేసి పెడితే ఛార్జింగ్ ఎక్కితే ఒక్క పాయింట్ అన్న ఎక్కితే లేదా? ఎక్కుతుంది. దేవుని దగ్గర కొంత సమయాన్ని గడుపుతుంది, ఏది వృధాగా పోదో. ఈ రోజున దేవుని మందిరానికి ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాం. ఆదివారం మనం వస్తున్నాం, బుధవారం మనం వస్తున్నాం. మీరు ఎందుకు వచ్చారో తెలుసా? నేను చెప్పగలను. మిగిలిన వాళ్ళతో పోలిస్తే మీకు ఆకలి ఉంది. ఏముంది? ఆకలి ఉంది. నేను చెప్పగలను అది. మిగిలిన వాళ్ళతో పోలిస్తే మీకు తపనుంది మీకు. అంటే రాని వాళ్ళందరూ అదే అని నేను చెప్పట్లేదు. కొంతమందికి ఆరోగ్యం బాగోవచ్చు, కొంతమంది ఎక్కడో వేరే చోట ఉండొచ్చు. నేను దాని గురించి మాట్లాడలేదు. అయితే మీరు ఎందుకు వచ్చారు తెలుసా? వాళ్ళకిలాగా పనులేవో మీకు ఉన్నాయి. వాళ్ళకిలాగా ఇంటి దగ్గర మీరు ఎంజాయ్ చేయలేరా? చేయొచ్చు. కానీ మీలో ఉన్న ఆకలి ఏంటి తెలుసా? మందిరానికి వెళ్ళాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడు వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడతాడు అని కదా మీరు వచ్చింది. ఆకలి. ఏంటిది? ఆకలి. ఇలాగ మీరు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? దేవునితో కనెక్ట్ అయ్యారు. ఏమయ్యారు మీరు? దేవునితో కనెక్ట్ అయ్యారు. ఛార్జ్ అవుతున్నారు. మీలో లోకంలో ఉన్నప్పుడు మీలో ఉన్న ఛార్జింగ్ ఎలాగ ఆత్మీయత లేకపోతే ఇదిగో శోధనలో ఉన్నప్పుడు ఎలాగలా దిగిపోతూ ఉంటే, వాక్యం వినడాన్ని బట్టి, దేవునితో ప్రార్థనలు గడపడాన్ని బట్టి మీరు ఛార్జ్ అవుతున్నారు. ఈ సమయం ఎన్నడూ వృధా కాదు. మననే మీతో చెప్పాను నేను, ఇది ఎన్నడూ వృధా కాదు. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుతా 1000 దినాల కంటే, ఒక గంట గడుపుట 1000 గంటల కంటే, ఒక్క నిమిషం గడుపుట 1000 నిమిషాల కంటే అంతే. ఏంటండి 1000 నిమిషాలంటే ఎంత? 1000 నిమిషాలంటే ఎంత? 1000/60 అనేయండి. లెక్క నేనే వేస్తాను. అయితే గంటలోకి మార్చండి. 16.5 గంటలు. ఎన్ని గంటలండి? 1000 నిమిషాలంటే 16.5 గంటలు. మీకు గుర్తుపెట్టుకునే అవసరం లేదు, తమ్ముళ్ళు ఉన్నారుగా, అలా చెప్తే వాళ్ళకి బాగుంటుంది, బాగా అర్థమవుద్దని చెప్పాను. 16.666 అని వచ్చింది. 16.666 ఇంటూ 60 అని వేసాం అనుకోండి, 999 లేకపోతే అట్లా 1000 గంటలు అనమాట, 1000 నిమిషాలు అనమాట. నా మాట మీకు అర్థమైందా? ఒక్క నిమిషం గడిపితే ఎన్ని గంటలో శ్రేష్టమైందో తెలుసా? 16 గంటల కంటే శ్రేష్టమైంది. మనం ఎన్ని నిమిషాలు గడుపుతున్నాం ఇక్కడ? నేను వివరంగా మీకు చెప్పలేను. ఎన్ని నిమిషాలు గడుపుతున్నాం? లోకంలో 16 గంటలు పగలల్లా పొద్దున్నే ఎన్నింటికి లేస్తామండి? 10 నుంచి లెక్కేసుకోండి. పొద్దున్నే మరి ఏంటంటే అటు చూస్తారు, మనం పల్లెటూరులో పెందరకాళ్ళు లేస్తాం కదా 5-6 లేస్తారు మన వాళ్ళు. టౌన్లో వాళ్ళు వాళ్ళ లైఫ్ వేరుగా ఉంటుంది. వాళ్ళ లేటుగా పడుకోవటం ఇదన్నీ చేస్తారు. నాకు తెలిసి పల్లెటూరులో మన వాళ్ళు 5, మహా అయితే 7, అంతకు మించి ఎవరు ఉండరు కదండి. 7 నుంచి పడుకునేసరికి ఒక 10 అనుకోండి. ఎన్ని గంటలైంది? 7 నుంచి 7కి 12 గంటలు. ఏమండి? 7 నుంచి 10 ఇంకో 3 గంటలు, 15 గంటలు. పగలంతా నువ్వు లోకంలో గడిపిన దానికంటే ఒక్క నిమిషం దేవుని దగ్గర వచ్చి గడిపితే దానికంటే ఇది శ్రేష్టమైందంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా? నా దేవుని పిల్లలు, మీకు అర్థమవుతుందా? ఇలాంటి వారిని చూస్తాడు. ఎందుకు నేను దీని గురించి ఎక్కువ వివరిస్తున్నానంటే, ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్న మాట, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ప్రయత్నం అనే దానికోసం నేను చెప్తున్నాను. ఇదంతా ఏంటండి? ప్రయత్నం అనే మాట గురించే చెప్తున్నా. చూద్దాం ఇర్మియా గ్రంథం 5 మరొకసారి చదువుదాం. 5:1 చదువుదాం. అక్కడ ఆగండి. నమ్మకముగా నుండ యత్నించుచున్న అంటే ఏంటది? నమ్మకంగా ప్రయత్నించే ఒక్కడ కనపడడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? వెతుకుచున్నాడు. లేకపోతే చూస్తున్నాడు. అలాంటి వాడు ఉంటే ఆ ప్రాంతం మొత్తాన్ని కాపాడాలని చూస్తున్నాడు. అయ్యా,
నమ్మకంగా నువ్వు లేవు లేవు అసలు నువ్వు అట్లా మీరు ఎవరు లేరు అని కాదు, అసలు ప్రయత్నించేవాడి కోసమే చూస్తున్నాడంట. దానికోసం నేను మాట్లాడుతున్నాను. తపన పడే వాళ్ళ కోసం చూస్తున్నాడంట. మంచిగా బ్రతకాలి అని ఆలోచించే వాళ్ళ ప్రయత్నం అంటే ఏంటండి? ఆలోచన, ప్రాకులాట, తపన, అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు. ఈ రోజుని మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికంటే ప్రయత్నిస్తున్నారు, నమ్మకంగా బ్రతకడం కోసం, యథార్థంగా బ్రతకడం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే దేవుడు మిమ్మల్ని వదిలేస్తున్నాడా? లేదు, చూస్తాడు. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? చూస్తాడు. దేవునికి లెక్క అండి. ఏంటండి దేవుడికి లెక్క? ప్రతిదాన్ని దేవుడు కౌంట్ చేసుకుంటాడు. దేవుని పిల్లరా, ప్రతి ఒక్కరిని లెక్క కట్టుకుంటాడు. దేవుని పిల్లరా, సొదొమ గొమొర్రా లెక్క చూసుకున్నట్టుగా ఇదిగో ఇక్కడ కూడా లెక్క చూసుకుంటూ ఉంటాడు. లెక్క చూసుకుని అలాగ ప్రయత్నం చేసే వాళ్ళందరి మీద దృష్టి పెట్టి వారిని బట్టి ఆ ప్రాంతాన్ని, వారిని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కాపాడుతూ ఉంటాడు. నేను మొన్న మీతో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక బకెట్ని అలాగ పెట్టి ట్యాప్ సరిగా కట్టేలేదు అనుకోండి, ఒక్కొక్క బొట్టు ఏమవుతూ ఉంటుంది? బకెట్లో పడుతూ ఉంటాయి. పడుకోబోయే ముందు చూసాం, తెల్లారేసరికి ఏమైపోద్ది? బకెట్ నిండిపోద్ది. ఎంత లీక్ అవుతుంది? ఒక బొట్టే. ఒక్కొక్క బొట్టు కూడగలిపితే ఒక బకెట్ అయినాయి. అమ్మో, బకెట్ అయినాయి. ఈ రోజున ఒక అరగంట గడిపావు, ఈ రోజున ఒక గంట గడిపావు. గంటలే అనుకుని వదిలేసాం అనుకోండి, ప్రమాదం. కానీ గంట లెక్కేసుకుంటే ఏమైపోద్ది తెలుసా? దేవుని పిల్లరా, భక్తి పరులు అవ్వాలనంటే ఒకేసారి వేల గంటలోకి ప్రార్థన చేసి గంటలు ప్రార్థన చేసేదానికి కాదు. మొదట ఎక్కడ మొదలవుతుందో తెలుసది? నిమిషాల్లోనే మొదలవుతుంది. ఇలాగే మొదలవుతుంది. మీరు చేసేది ఏ చిన్నది వృధా కాదు. ఒకవేళ ఆ బొట్టుని గనక పడిపోకుండా కట్టేసామనుకోండి, 5-6 బొట్లు పడి బకెట్లో లీక్ అవుతుందని కట్టేసాం. 5-6 బొట్లో కొద్దిగా చెమ్మగా ఉంది బకెట్, చూసాం ఎక్కువ లీక్ అవ్వలేదులే అని వదిలేసాం. 2-3 రోజులు ఆగిన తర్వాత చూస్తే బకెట్ అలాగే ఉంటుందా? ఆరిపోద్దా? మొదట్లో 5 బొట్లు ఉన్నాయిగా, కొద్దిగా చెమ్మందగా ఉండలా. ఎందుకని? ఒక బొట్టుని నిర్లక్ష్యం చేసింది ఆ బకెట్, లేకపోతే ఈ వ్యక్తి నిర్లక్ష్యం చేశాడు. అవి ఉన్న 5 బొట్లు కూడా ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి. దేవునితో గడిపే కొద్ది సమయం కూడా, దేవునితో గడిపే కొద్ది ప్రయత్నం కూడా, దేవుని నమ్మకంగా వెంబడించాలని చిన్న ప్రయత్నాలు కూడా మన ఆత్మీయ జీవితానికి పునాదిని వేస్తాయి. చిన్న నిర్లక్ష్యం కూడా ఏం చేస్తుంది తెలుసా? మొత్తం అడుగంటుకు పోయేలాగా చేస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా ప్రియమైన దేవుని పిల్లరా. అలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. 10 మంది కనపడలా. ఎక్కడండి? సొదొమ గొమొర్రాలో కనబడలా. ఉన్న ఒక్కడిని, ఆ కుటుంబాన్ని రక్షించి నాశనం చేశాడు. త్వరగా నా మాటలు ముగిస్తాను. యెషయా గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ ఎంతమంది కోసం చూస్తున్నాడు? ఒక్కడి కోసం. యెషయా గ్రంథంలో ఎంతమంది కోసం అండి? ఒక్కడి కోసం. నమ్మకంగా ప్రయత్నించేవాడు ఒక్కడున్న ఆ పట్టణం మొత్తాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? కాపాడుతానంటున్నాడు. మరొక మాటను కూడా మీకు చూపిస్తానండి. అక్కడ ఎంతమంది కోసం ఎత్తుకుతున్నాడో దేవుడు అనేది మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 22:30 కరెక్టేనండి? యెహెజ్కేలు గ్రంథము 22:30. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరుచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినానో ఒకడైనను కనబడలేదు. ఏంటండి? ఎంతమంది కోసం చూస్తున్నాడండి? ఇక్కడ ఒక్కడి కోసమే. పట్టణ ప్రాకారం బద్దలైపోతుందంట. ఆత్మీయ అర్థంతో దేవుడు మాట్లాడుతున్నాడు, పోలుస్తూ మాట్లాడుతున్నాడు. నిజంగా యెరూషలేము లేకపోతే చుట్టూ ఉన్న ప్రారీ గోడ గురించి కాదు ఆయన బాధ. అయ్యా, ప్రారీ గోడ బద్దలైపోయింది, సందులేలి నిలబడాలి, భౌతిక సంబంధమైన ప్రారీ గోడ గురించి కదా ఆయన బాధ. ఇశ్రాయేలీలు దేవుని మాట వినకుండా ఇదిగో అది ఎలాగ బేట్లెచ్చుకుపోయిందో అలాగా ఇశ్రాయేలు ప్రజలు బేటలు వారిపోయారు. భక్తి లేదు, చెడిపోతున్నారు. బేటలు ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి? పాడైపోతుంది. పగిలిపోయింది అంటే అర్థం ఏంటి? పాడైపోతుంది. రక్షణ లేదు. కొంతకాలం నిర్లక్ష్యం చేస్తే గోడలు ఏమైపోతాయి? పాడైపోతాయి. అయితే అలాంటి పాడైపోయిన యెరూషలేము ప్రాంతంలో దేవుని ప్రజల్లో దిట్టపరచడానికి, దాన్ని బలపరచడానికి ఒక్కడి కోసం చూస్తున్నాడు దేవుడు. ఎంతమంది కోసం చూస్తున్నాడు? ఒక్కడి కోసం. మన గ్రామం అంతా చెడిపోయింది. ఈ వాగ్దానం ఎత్తి మనం ప్రార్థన చేయొచ్చు. అయ్యా,
ఈ వాగ్దానం ఎత్తి మనం ప్రార్థన చేయొచ్చు. ఒక్కడు ఉన్న బాగు చేస్తానన్నావుగా, కాపాడతానన్నావుగా, ఒక్కడి కోసం వెతికావుగా. నేను నమ్మకంగా నీ కోసం బ్రతుకుతున్నా. నా గ్రామం మీద ఉగ్రత రానియొద్దయ్యా. మనం అడ్డుపడవచ్చు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి స్తోత్రం చెప్దామా? ఇశ్రాయేలీయులందరూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని కోపం వస్తే దేవుడు అన్నాడు, మోషే పక్క తప్పుకో, మొత్తాన్ని దహించి కాల్చి పడేస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా అంటే సాగిలి పడిపోయాడు. అంటే వెళ్ళి ఆయన పాదాల దగ్గర, అయ్యా తెలియదయ్యా వాళ్ళకి తెలియదయ్యా. నువ్వు ఒకవేళ చంపేసావు అనుకో, పక్క దేశం వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అబ్బో వీళ్ళ దేవుడు కనాను తీసుకెళ్తానన్నాడు కానీ చేత ఒక మధ్యలోనే చంపాడు, నీ నామానికి అవమానం వచ్చి దొద్దయ్యా. ఒకవేళ వాళ్ళని చంపేసావా, నా పేరు జీవగ్రంథంలోంచి తుడిచేయి అని అడ్డుపడ్డాడంట. అందరి లక్షల మంది రక్షణకు ఎంతమంది కారణమయ్యారు? అక్కడ నీ కుటుంబం అంతా చెడిపోయింది అనుకో, నా యథార్థంగా బ్రతికితే, నమ్మకంగా నీవు బ్రతికితే, నమ్మకంగా నీవు వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోతే, అయ్యా తెలియదయ్యా, అయ్యా వాళ్ళకి అర్థం కావట్లేదయ్యా, అయ్యా నీవేంటో వాళ్ళకి తెలియట్లేదయ్యా, ఇదిగో నా బిడ్డలకు తెలియట్లేదు, నా తల్లిదండ్రులకు తెలియట్లేదు, నీ కనికరం వాళ్ళ మీదకి రాని అయ్యా, వాళ్ళ పాపాలను బట్టి వాళ్ళని తీర్పు తెచ్చొద్దు, వాళ్ళ మీద కఠినమైన శిక్ష రానియద్దు, అవకాశం ఇవ్వయ్యా, వారితో మాట్లాడయ్యని నువ్వొక్కడు చాలు వెళ్ళి అడ్డంగా పడిపోయావనుకోండి, దేవుడు కృపిస్తాడు. ఏమిస్తాడు? కృపిస్తాడు, బలపరుస్తాడు. 10 మందిని చూశాడు. ఇర్మియా గ్రంథంలో ఎంతమందిని చూశాడు? ఒక్కడిని చూశాడు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో చూస్తున్నాం, ఒక్కడి కోసం ఆయన చూస్తున్నాడు. ఒక్కడి కోసం చూస్తున్నాడు. ఒక్కడు నిలబడితే బద్దలైన సందుల్లో నిలబడేటట్టుగా, లీక్ కాకుండా నిలబడేటట్టుగా, అంటే దాన్ని బలపరచడానికి ఒక్కడైనా నిలబడితే చాలు అని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘక్షేమం ఒక్కడున్నా ఏం చేస్తాడు తెలుసా? నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని పిల్లరా, నేను నమ్ముతున్నాను. పరిస్థితులు రకరకాలుగా వస్తున్నాయి, కొన్ని భిన్నమైన పరిస్థితులు వచ్చాయి. విశ్వాసంతో ఒక మాట చెప్పగలను. ఇది మానవ తెలివితేటల మీద కట్టబడేది కాదు. తెలివితేటల వల్ల ఇంతకాలం నడిచింది కాదు. మేమంత జ్ఞానము కాదు. మాకు తెలిసింది ఒకటే, మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. అది మాత్రం చెప్పగలను. మాకున్న ధైర్యం ఏంటో తెలుసా ప్రభు? మాకు నిరీక్షణ ఏంటో తెలుసా ప్రభు? సమస్యలు రాలేదా? వస్తాయి. చిన్న ఇబ్బందులు రాలేదా? వస్తాయి. అయితే భయపడాల్సింది లేదు. మనం చేయాల్సింది ఏంటి? ఆయన పాదాలను పట్టుకోవటమే. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, దీనివల్ల దేవుడు ఏదో మేలు దాచిపెట్టి నేను బలంగా నమ్ముతున్నాను. దీనివల్ల కొన్ని నాకు అర్థమైనాయి. ఎందుకు ఇలాంటి సమస్య వచ్చిందో బాధే, చిన్న సమస్యలు వచ్చినాయి, బాధే. కానీ ఒక అందుకు మంచిదేమోనేమో అనిపించింది నాకు కొన్నిసార్లు. ప్రభు అనుమతించినందుకు స్తోత్రమయ్యా అనుకోండి. నేను దేవుని దగ్గర చెప్తున్నాను. ఇలాగ వచ్చినందుకు పరిస్థితులకు అందరమయ్యా అని చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కడు చాలు. ఎవరు చాలు? ఒక్కడు చాలు. ఆ వ్యక్తి నువ్వెందుకు కాకూడదు? యథార్థంగా మనం ఎందుకు బ్రతికాని పాదాల దగ్గర అడ్డుపడకూడదు? యథార్థంగా ఆయన పాదాలను పట్టుకుని ఎందుకు నీ కుటుంబం కోసం అడ్డుపడకూడదు? యథార్థంగా మనం బ్రతికి మన గ్రామం కోసం ఎందుకు అడ్డుపడకూడదు? ఒకవేళ యథార్థంగా బ్రతకడానికి నువ్వు తీర్మానం తీసుకుంటే, నువ్వు అనుకుంటున్నావు ఒక్కనేగా నా వల్ల ఏమవుద్ది అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు పట్టణాన్ని క్షమించేస్తా అంటున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. నీవేమో నేనెంత ఇదంతా అనుకున్నావు, కానీ దేవుడు అన్నాడు, బాబో నీ వాల్యూ ఎంత తెలుసా? పట్టణం అంతా కలిపితే ఎంతో, నీ యథార్థత అంతా అంటున్నాడు దేవుడు. నువ్వు ఒక్కడు యథార్థంగా బ్రతికితే చాలయ్యా, పట్టణం మొత్తాన్ని కాపాడేస్తాను, పట్టణం మొత్తాన్ని క్షమించేస్తాను అంటున్నాడు. నువ్వేమో నా భక్తి అంతా, నా ప్రార్థన అంతా, నా యథార్థత అంతా అనుకోని అవసరం లేదు. యథార్థంగా మనం బ్రతికితే మనల్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? పట్టణం అంతా కాపాడదు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తానంటే, ఆ ఒక్కడు వినివెందుకు కాకూడదు? యథార్థంగా ప్రవర్తించడానికి మనం ఎందుకు తీర్మానము తీసుకోకూడదు? యథార్థంగా బ్రతుకుతూ మనం పాడైపోయిన పట్టణాల కొరకు, పాడైపోతున్న మన గ్రామాల కొరకు, పాడైపోతున్న మన కుటుంబాల కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? సమస్యలు, ఇబ్బందులు వస్తున్న మన సంఘాల కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? దేవుడు వదిలేస్తాడా? వదల్లా. మనలో లోపాలు ఉన్నాయా? కడుగుతాడు. మనలో ఇబ్బందులు ఉన్నాయా? సరిచేస్తాడు. కానీ ఎలాంటి వాడో తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళి సరి చేసుకుని యథార్థంగా బ్రతకడానికి తీర్మానం తీసుకుంటే కోల్పోయినవన్నీ ఏం చేస్తాడు? మళ్ళా ఇస్తాడు. రెట్టింపు ఘనతనిస్తాడు. కృపనిస్తాడు. ఎక్కడ దెబ్బేస్తాడో మళ్ళా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడే పైకి లేపుతాడు. బైబిల్ గ్రంథం మొత్తాన్ని మీరు పరిశీలన చేయండి. పాత నిబంధన అంతా మనకు అర్థమయ్యేది ఒకటే. ఇశ్రాయేలుని కనానుకి తీసుకొచ్చాడు, పాపం చేసి పేట కొట్టాడు, అంతే. వెళ్ళిపోయారు. ఎక్కడికి? పక్క దేశాలకి. అయ్యా
అయ్యా క్షమించయ్యా అనగానే ఆళ్ళగొట్టి మళ్ళీ ఇక్కడికి లాక్కొచ్చేసాడు. మళ్ళీ తప్పు చేస్తే బయటికి పంపడం, మళ్ళీ క్షమించగా మనకి ఆళ్ళగా ముట్టుకెళ్ళేసి, మా పిల్లలు ఎందుకు కొట్టారు మీరు? ఎందుకో తెలుసా అక్కడికి తీసుకెళ్ళేది? వీళ్ళకి బుద్ధి రావడం కోసం. వాళ్ళ ఇష్టానుసారంగా ఉండి ఏంటి అనుకున్నారు? ఇశ్రాయేలులు దేవుని ప్రజలు కూడా మా చేతులకు అప్పగించి విర్రవీగి గర్వించినప్పుడు గడ్డి మేపించి ఒక 2 వేసి మెదలకుండా పంపించి, అందరికంటే పైన ఉన్నవాడిని మీరు ఓవర్ చేయని అవసరంలా, నా ప్రజలే కాపాడుకుంటాను క్షమించమని అడిగారు. క్షమించేసి మెదలకుండా పంపించండి అనగానే పంపించేసి రాజుల్ని గద్దించి వాళ్ళకి కావలసిన యెజ్రెయా గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అర్థమైంది. డబ్బులు ఇచ్చి, ప్రొటెక్షన్ ఇచ్చి, మందిరం కట్టడానికి అన్నీ ఇచ్చి, మెదలకుండా మందిరాన్ని కట్టని ఎవడన్నా అడ్డొచ్చాడు ఊరుకోనని చెప్పి, ఎవడన్నా అడ్డొస్తే వాడి ఇల్లు పెంట గొప్పగా చేస్తామని అన్య రాజుల్నే వాడుకొని తన ప్రజల్ని కాపాడుకున్న దేవుడు మన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నా ప్రియమైన దేవుని పిల్లలు, ఎలాంటి వాడో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఒక్కరి కోసం చూస్తున్నాడు ఆయన. మరలా చెప్తున్నాడు, ఏం చూస్తున్నాడు ఆయన? మన ప్రవర్తన చూస్తున్నాడు. ప్రవర్తన చూస్తున్నాడు. నువ్వు ఒక్కదానివి లెక్కలోకి రావా? లెక్కే ఆయనకి లెక్కే. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న వాగ్దానాన్ని, ఇర్మియా గ్రంథంలో ఉన్న వాగ్దానాన్ని ఎత్తిబట్టి నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. అయ్యా నేను ఒక్కొండిగా నేను వెంబడిస్తున్నాను, కాపాడుతానన్నావుగా, నా కుటుంబాన్ని కాపాడు, నన్ను కాపాడు, నా సంఘాన్ని కాపాడు, మా గ్రామం చెడిపోతుంది, మా గ్రామాన్ని కాపాడు. ఒక్కదానివి దేవుని ఉగ్రతకు అడ్డుపడితే, మోసేలాగా అడ్డుపడితే దేవుడు ఏం చేయగలడో తెలుసా? కాపాడతాడు. ఇశ్రాయేలు అందరూ చెడిపోయారు, ఒక్కడు రోషంగా నిలబడ్డాడంట. ఎవరు? ఏలియా. ఎవరండి? ఏలియా. నేను ఒక్కడే నీ కోసం రోషంగా. కొంతమంది ప్రవక్తలు గుహల్లో ఉన్నారులేండి, దాని గురించి కదా. అయితే రోషంగా నిలబడ్డాడు ఆయన. రోషంగా నిలబడితే దేవుడు అగ్నిని కురిపించలేదా? ఉజ్జీవాన్ని ఇవ్వలేదా? యథార్థంగా బ్రతకడానికి తీర్మానం తీసుకుందాం. మరలా చెప్తున్నాను, ఒక్క బొట్టు ఏంటి అని నిర్లక్ష్యం చేస్తే బకెట్ నిండుతుందా? నిండుతుందా? ఒక్కొక్క బొట్టుని ఒడిసి పట్టుకుంటే బకెట్ నిండిపోతుంది. అలాగే నేను ఒక్కదాన్నే ఈ కొంత సమయమే ప్రియమైన దేవుని పరంగా ఇంకో సంగతి చెప్తాను. పనులకు వెళ్ళి కొంతమంది మందిరానికి రావట్లేదు, కొంతమంది పనులకు వెళ్తున్నారని తెలిసింది. మీరు ఒకవేళ బాగా ఎక్కువ మంది రాలేదు అనుకుంటారు, వచ్చారు, మంచిగానే వచ్చారు, రాలేదు ఒక్కళ్ళన్నా చెప్పి వెళ్ళడానికి మాకు ఆశ ఉంది. ఎవరు లేకుండా బరింకలు ఉన్నప్పుడు నేను మైక్ తీసుకుని ఎవరు లేరు, నేనే ప్రార్థన చేసి తుఫాన్ అయితే కరెంటు పోయింది, మెదలకుండా వచ్చి అక్కడ కూర్చుని పాట పాడి లేకపోతే ప్రార్థన చేసి నిలబడి చెప్పబోతున్న ఆ మైక్ని అప్పుడు వచ్చారు ఇద్దరు. దేవుడు ఎంతమంది కోసం చూస్తాడు తెలుసా? ఒక్కడి కోసం. ఎంతమంది కోసం అండి? ఒక్కడి కోసం. మిగిలిన వాళ్ళ సంగతి నాకెందుకు, నా భక్తి నేను చెయ్యాలి అని రోషం ఉండాలి మనకే. మిగిలిన వాళ్ళ గురించి నాకెందుకో, నా దేవుని కోసం నేను నిలబడతా అని తపన ఉండాలి మనకి. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేయగలడో తెలుసా? పాడైపోతున్న కుటుంబాలు కట్టడానికి వాడుకుంటాడు, పాడైపోయిన జీవితాన్ని కట్టడానికి వాడుకుంటాడు, పాడైపోయిన గ్రామాలని కట్టడానికి వాడుకుంటాడు. ఒక్క ఏలియా ఇశ్రాయేలుకి దీవెనకరంగా ఉన్నాడు. ఒక్క నోవహు ప్రపంచం మొత్తానికి దీవెనకరంగా మారాడు. ఒక అబ్రహాము ఇశ్రాయేలు జాతిగా లక్షల మందికి దీవెనకరంగా మారాడు. ఒక జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశం మార్పుకు కారణమయ్యాడు. నీవు యథార్థంగా నిలబడితే నీవు కూడా అంతే. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లలు, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నా తీర్మానం తీస్తాల నుంచి తిరిగి వెళదాం. నువ్వు చేసే ప్రార్థన వృధా కాదు దేవుని బిడ్డ. నువ్వు దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎన్నడూ వృధాగా పోదు. దీన్ని మనసులో పెట్టుకుని వెళ్ళాలి. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి దీన్ని మనసులో పెట్టుకెళ్ళాలి. ప్రతిదీ ఆయనకి లెక్కేశాడు ఆయన సన్నిధిలో ఒక దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమైన లెక్క గట్టి రాయించాడు ఆయన గ్రంథంలో. ఆయన సన్నిధిలో గడిపే సమయం ఎప్పుడు వృధాగా పోదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒక్కడవేనేమో నీ ఇంట్లో నమ్మకం ఉన్నది, నువ్వు ఒక్కడవేనేమో తపన పడుతున్నది ఆయన కోసం. ఆయనకు లెక్కలోకి వస్తావు నువ్వు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడగలడు ఆయన. నీ భక్తి వృధాగా పోదు, నీ విశ్వాసం వృధాగా పోదు, నీ ప్రార్థన వృధాగా పోదు. ఒక మోషే అడ్డుపడ్డాడు అందరి కోసం, లక్షల మంది కోసం, 20 లక్షల మందికి పైబడిన జనాంగం కోసం. అయ్యా వాళ్ళు ఏం చేయొద్దు అయ్యా. ఒకవేళ వాళ్ళ మీద కోపడి లెక్కైతే జీవగ్రంథంలోంచి నా పేరు తుడిసేయి, ప్రార్థన చేసే సరిలే క్షమించేస్తున్నానులని దేవుడు క్షమించేస్తాడు. ఒక్కడు చాలు. అయితే ఆ ఒక్కడు ఎలాంటి వాడో తెలుసు? యథార్థవంతుడై ఉండాలి. ప్రార్థిద్దాం.
అల్లటప్ప భక్తి మనం చేయొద్దు దేవుని పిల్లలు. వద్దు. పై భక్తి వద్దు మనకి, వద్దు మనకి. నామకర్త భక్తి వద్దు మనకి, నామకర్త భక్తి వద్దు. చేసేదేదో నిజాయితీగా చేద్దాం భక్తి. చేసే భక్తి ఏదో నిజమైన భక్తి చేద్దాం. చేసే భక్తి ఏదో దేవుని వాక్యానుసారంగా చేద్దాం. చేసే భక్తి ఏదో సిన్సియర్గా చేద్దాం. చేసే భక్తి ఏదో దేవుని హృదయాన్ని కదిలించే భక్తి చేద్దాం. చేసే భక్తి ఏదో ఇదిగో దేవుని పాదాలు పట్టుకుంటే మనల్ని దాటిపోకుండా చేయగలిగే భక్తిని చేద్దాం. భక్తిని చేద్దాం. ఆయన కట్టి పడేసే భక్తి చేద్దాం. ఆయన హృదయాన్ని కదిలించే భక్తి చేద్దాం. మోషే వలె ఇదిగో ఆయన సన్నిధిలో అడ్డుపడే భక్తి చేద్దాం. ఇదిగో ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్టుగా ఇదిగో బండ సందులో నిలవబడగలిగే అడ్డుపడగలిగే భక్తి చేద్దాం. భక్తి చేద్దాం. ఈరోజు తీర్మానం తీసుకుని వెళ్దాం. తీర్మానం తీసుకెళ్దాం. నీ జీవితం పాడైపోయిందా? ఇది యథార్థంగా బ్రతికితే దేవుడు నీ కోసం చూస్తున్నాడు, నీ కోసం చూస్తున్నాడు. నీ కుటుంబంలో పరిస్థితులు చిన్నభిన్నమవుతున్నాయా? ఇదిగో పాడైపోయిన బండ సందుల్లో యథార్థంగా నేను నిలబడగలిగితే ఇదిగో ప్రాకారాన్ని దిట్టపరుస్తాడంట, కుటుంబాన్ని కాపాడుతాడంట, క్షేమాన్ని ఇస్తాడంట. దిట్టపరచడం అంటే క్షేమము, కాపుదల, భద్రతకు సాదృశ్యం. దేవుని పిల్లరా, అన్ని కుటుంబాన్ని కాపాడుతాడు ఆయన. కుటుంబాన్ని కాపాడుతాడు, మన సంఘాన్ని, మన గ్రామాన్ని కాపాడుతాడు. కావలసింది ఒకరే, ఆ ఒక్క వ్యక్తి నేనుగా ఉంటాను. ప్రభు ఈరోజు నాతో మాట్లాడారు అయ్యా, ఈరోజు నాతో మాట్లాడారు. ఆ వ్యక్తిగా నేనుంటాను, ఆ వ్యక్తిగా నేనుంటాను అని తీర్మానం తీసుకోండి. ఎవరైనా ఉంటే చేయి చూపిస్తారా? మీకోసం దేవుని సేవకులు ప్రార్థిస్తారు. అలాగే ఎవరైనా తీర్మానం తీసుకుంటే ఒక్కసారి చేయి చూపిస్తారా? ప్రభు నాతో వాక్యం ద్వారా మాట్లాడారయ్యా, నా కుటుంబం కోసం నేను నిలబడతాను, ఇదిగో నా గ్రామం కోసం నేను యథార్థంగా బ్రతకడానికి ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాను. తీర్మానం తీసుకుంటున్నా. నేను ఒక్కడిని అని దేవుడు దాటిపోలేదు, లోతును దాటిపోలేదు, నోవహును దాటిపోలేదు, అబ్రహామును దాటిపోలేదు. ఇదిగో ఈ ఒక్కడిని కూడా దాటిపోడు ఆయన. ఇదిగో ఆ ఒక్కడి కోసం కాపాడుతానంటున్నాడు. ఆ ఒక్క వ్యక్తిగా నేనుంటానయ్యా. దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నీ తీర్మానం తీసుకుంటాను. మరొకసారి చేయి చూపిస్తారా? మీకోసం దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ఒక్కసారి చేయి చూపిస్తారా? బలవంతమేమీ లేదు దేవుని పిల్లలు. నిజంగా మీకు తప్పునుంటే దయచేసి మీ చేతులు చూపించండి. ప్రార్థన చేస్తారు. చేతులు దించేయండి. వందనాలండి. చేతులు దించేయండి. ప్రార్థన చేద్దాం. చిన్న తీర్మానం తీసుకుందాం. ప్రభా, నమ్మకంగా నేను బ్రతుకుతానయ్యా. నా స్నేహితులందరూ పాడైపోయినా, నా కుటుంబంలో నాకు సహకరించకపోయినా, నా చుట్టుపక్కల ఉన్నవారు భక్తిహీనతలోనికి వెళ్ళిపోయినా, నేను నా కుటుంబం నీ కోసం ఉంటామయ్యా. నేనైతే నీ ఎదుట యథార్థంగా బ్రతుకుతానయ్యా. యథార్థంగా బ్రతుకుతా. నన్ను బలపరచు, శక్తిని భయ్యా. యథార్థంగా బ్రతకడానికి నీ శక్తి నాకు కావాలయ్యా. నీ సహాయం నాకు కావాలి, నీ ఆత్మ సహాయం నాకు కావాలి. నీవు నాతో ఉంటే చాలయ్యా. నీకు లోబడతానయ్యా. ఒక్క నోవాహు ద్వారా ఈరోజు అనేక మంది భూమి మీద విస్తరించడానికి సహాయం చేశావు. ఒక అబ్రహాము ద్వారా నాయన లెక్కకు మించిన విస్తారమైన దేవుని ప్రజలు ఉండడానికి, ఈ ప్రపంచమంతటి దీవెనకి కారణంగా చేశా. ఒక యేసేపే తన ప్రజలందరికీ క్షేమానికి కారణమయ్యాడు. తన కుటుంబానికి, ఐగుప్తు దేశానికి, చుట్టుపక్కల దేశానికి ఒక్కొక్క యేసేపే దీవెనకరమయ్యాడు. ప్రభా నేను ఆ ఒక్క వ్యక్తిలాగుంటానయ్యా. నీ వాగ్దానాన్ని నా జీవితం నెరవేర్చు. పాడైపోతున్న నా కుటుంబాన్ని కట్టు. గలిబిలి మధ్య ఉంటున్న నా కుటుంబాన్ని బాగు చేయి. మా సంఘాన్ని బాగు చేయి. మా గ్రామాన్ని బాగు చేయి. నీకోసం బ్రతుకుతానయ్యా. నీ కనికి నువ్వు రాని అయ్యా. నీ ఉగ్రత రానియొద్దయ్యా. అపవాది కార్యం లైవ్ చేయి అని అందరం ప్రార్థిద్దాం. తీర్మానం తీసుకుని దేవుని సహాయాన్ని కొరదాం. నా తీర్మానాలను స్థిరపరచాయా. మరలా చెప్తున్నాను దేవుని పిల్లరా, నీ భక్తి వృధా కాదు. దేవుని లెక్కలో ఉన్నా ఆయన లెక్క కట్టుకుంటాడు, లెక్కించుకుంటాడు ఆయన. ఆ లెక్కించుకునే గుంపులో మనముందాం. తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, కృప కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము బుధవారపు ప్రార్థన కూడికలో నీ మందిరములోనికి
వచ్చుటకు మీరు కృప చూపించారు. మీరిచ్చినటువంటి స్వరమండలములతో గాత్రములతో నిన్ను స్తుతించే యోగ్యతను మాకు అనుగ్రహించారు. ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై ఆసీనుడైనటువంటి దేవా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలకు రాబోతున్నటువంటి వినాశనమును గురించి యెషయా, ఇర్మియా నాయనా ఎంతగానో వేదన చెందుతూ ఉన్నారు ప్రభా. అయ్యా, వారి జీవితాల్లో మీరు కార్యము చేసినప్పటికీ, మీరు వెన్నంటి ఉండి నడిపించినప్పటికీ వారు తప్పిపోతూ ఉన్నారు, వారిని సరిచేస్తూ ఉన్నారు. అయ్యా, సారవంతమైనటువంటి భూమి వినాశనము చెందుటను బట్టి ఇర్మియా విలపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగంలో న్యాయముగా ప్రవర్తించుటకు ప్రయత్నించుతున్నటువంటి ఒక్క వ్యక్తిని గురించి, యెరూషలేము వీధులను గురించి మీరు మాట్లాడుతున్నటువంటి వాక్య భాగమును మేము ఈరోజు ధ్యానించటానికి మీరు కృప చూపించారు. ప్రియ ప్రభువా, వినినటువంటి వాక్యము ద్వారా బలపరచబడినటువంటి ప్రతి ఒక్కరూ అయ్యా, వారి జీవితములను బట్టి, వారి కుటుంబములను బట్టి, కుటుంబము ద్వారా సంఘమును బట్టి, సంఘము ద్వారా గ్రామమును బట్టి నా తండ్రి ప్రార్థించగలిగినటువంటి ఆలోచన, పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అవును, నోవాహును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ దినాలలో ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగా కనిపించనని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇశ్రాయేలు జనాంగము నా తండ్రి అనేక మారులు తప్పిపోతూ ఉన్నప్పుడు వారిని క్రమపరిచే మార్గములో మోషే అడ్డుపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ దినము కూడా వాక్యము వినినటువంటి మేము అయ్యా, పరిశుద్ధుడైనటువంటి బిల్లీ గ్రహం గారు పేరు పెట్టబడినటువంటి ఈ గ్రామము గురించి, ఈ గ్రామములో నడిపించబడుతున్నటువంటి ఈ సంఘము గురించి, ఈ సంఘములో ఉన్నటువంటి కుటుంబముల గురించి నా తండ్రి ప్రార్థించగలిగినటువంటి దాహము కలిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డను హస్తములెత్తి చూపించిన ప్రతి హస్తాన్ని మీరు బలపరచండి, ప్రతి హస్తాన్ని మీరు దీవించండి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నడిపించండి ప్రభువా. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి నాయన ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక జీవితములో ఫలభరితులగునట్లుగా ప్రార్థించగలిగినటువంటి స్థితిని దయచేయండి. అంగలార్పు కలిగినటువంటి, రోదన చేయగలిగినటువంటి స్త్రీని లేవనెత్తమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా, సంఘాన్ని బలపరచండి, సంఘములో ఉన్నటువంటి గలిబిలిని దూరపరచండి. ఆ గలిబిలికి కారణమవుతున్నటువంటి ప్రతి అంధకార శక్తి క్రియలను యేసు నామములో లయపరచబడును గాకని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, గోధుమల మధ్యను ఉన్నటువంటి గురుగులను నా తండ్రి తీసివేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరము నా తండ్రి సంఘమును గురించి, సంఘ పరిచర్యను గురించి ముందుకు తీసుకువెళ్ళే ఆలోచనతో ఉండునట్లుగా సహాయం దయచేయండి. అలాగే ఈ సమయంలో ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ ముందుకు నడిచే భాగ్యాన్ని దయచేయండి. అలాగే మా గ్రామమును గురించి ప్రార్థిస్తూ ఉన్నాను. అయా, సంఘము చేత బలపరచబడి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నడిపించబడి అద్భుతమైనటువంటి కార్యములు మా మధ్య జరిగించబడుట ద్వారా చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలకు నా తండ్రి మార్గదర్శముగా ఉండునట్లుగా సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను. అలాగే ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రార్థన కూడిక తదుపరి గృహాలకు వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో మీరు తోడుగా ఉండండి. సుఖమైనటువంటి నిద్రను ప్రసాదింపచేసి వేకువనే లేచి నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయమని శక్తి కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించుము. మమ్మల్ని శోధనలో నుండి కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మోషే ఇశ్రాయేలు కొరకు ఏ విధముగా అడ్డుపడ్డాడో, నోవాహు ఆ దినములలో ఒక నీతిమంతుడిగా ఏ విధముగా స్థిరపరచబడ్డాడో,
ఇర్మియా ఒక్కని కొరకు యెరూషలేము రాజవీధులలో న్యాయము గురించి ప్రవర్తించుటకు ఒక్కని కనుగొనుటకు, యెహెజ్కేలు గ్రంథములో చెప్పబడిన ఒక్క నీతిమంతుని గురించి తీర్మానము తీసుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.